ఎవ్రీవన్, ఈరోజు డేట్ వచ్చేసి 24 March. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఇప్పుడే జస్ట్ బాంబే నుంచి బెంగళూరు ల్యాండ్ అయ్యా అండ్ ఇప్పుడు అరైవల్ సెక్షన్స్ నుంచి డిపార్చర్ సెక్షన్స్కి వెళ్తున్నా. ఇంటర్నల్ ట్రాన్స్ఫర్ అవ్వచ్చు, బట్ ఇట్స్ ఎయిర్పోర్ట్ చూద్దామని ఐ వాజ్ వే. అండ్ వన్స్ లోపలికి వెళ్ళాక చెప్తా ప్రాసెస్ ఏంటంటే ఐ జస్ట్ నీడ్ టు కలెక్ట్ మై బోర్డింగ్ పాస్ అండ్ లాంచ్ యాక్సెస్. వన్స్ లోపలికి ఎంటర్ అయ్యాక చూపిస్తా. బ్యూటిఫుల్ బెంగళూరు ఎయిర్పోర్ట్, క్రేజీ. అలాగే చెక్-ఇన్ లగేజ్ ఇలాంటివి ఏం లేదు. జస్ట్ ఎంట్రీ గేట్ దగ్గర ఒక చిన్న సోది జరిగింది. లైక్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే లైక్ బోర్డింగ్ టైంకి 6 hours ముందే మేము ఎలో చేస్తామని. దట్స్ నాట్ ట్రూ. లైక్ ఎంత ముందని మనం వెళ్ళొచ్చు. దే ఆర్ నాట్ అండ్ అంతే దే ఆస్ట్ ఎయిర్ ఇండియా వాళ్ళు నీ చెక్-ఇన్ లగేజ్ తీసుకోరు అని. దట్స్ నాట్ ట్రూ. లైక్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ చెక్-ఇన్ లగేజ్, ఐ జస్ట్ హ్యావ్ క్యాబిన్ లగేజ్. కొంచెం సోది చేశాక గొడవ పెట్టుకుంటే దే ఆర్ అలౌడ్ మీ ఇన్. చూద్దాం. ఫస్ట్ లెట్ మీ కలెక్ట్ లాంచ్ యాక్సెస్ కార్డ్ అండ్ మూవ్ ఆన్. సెర్చింగ్ ఫర్ ద ఎయిర్ ఇండియా కౌంటర్స్, దొరకట్లేదు. లైక్ మొత్తం సోది. ఎయిర్ ఇండియా కౌంటర్ మార్నింగ్ 3 o'clock ఓపెన్ చేస్తారంటారు. దే ఆర్ ఆస్కింగ్ మీ టు వెయిట్. 3 వరకు నేనేం చేస్తాను. లైక్ టైమ్ ఈజ్ అరౌండ్ 11:30 రైట్ నౌ. సో neatగా I said I will leave. Anyways, I don't have any check-in luggage. Oh man, this is crazy. ఇప్పుడు చెప్తానండి ఏం జరిగిందో. ఎయిర్ ఇండియా చెక్ ఇన్ కౌంటర్ 3 o'clock ఓపెన్ అవుతుంది. సో దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. అండ్ నేను ఫస్ట్ 3 వరకు వెయిట్ చేయాలి. సో ఆలోచించా, ఎలాగో నా దగ్గర చెక్ ఇన్ లగేజ్ ఏం లేదు, జస్ట్ ఒక క్యాబిన్ ప్యాకేజ్ ఉంది. సో ఏమనుకున్నా అంటే దట్ లాంచ్కి వెళ్ళిపోదాం అనుకున్నా. నేను అనుకున్నా దేర్ మైట్ బి ఎయిర్ ఇండియాకి బిజినెస్ క్లాస్కి సపరేట్ లాంచ్ ఉందేమోనని. బట్ అలా ఏం లేదు, అందరికి ఒకటి లాంచ్, 080 లాంచ్. డ్రీమ్ ఫోక్స్లో చెక్ చేశా, 080 లాంచ్ ఉంది. కార్డ్స్తో 2 rupees కట్టి అందులో ఒకటి బుక్ చేశా. నేనేమనుకున్నా అంటే 6 hours టైం ఉంది కదా, 3 hours కార్డ్తో అండ్ 3 hours బిజినెస్ క్లాస్ యూజ్ చేసుకుందాం అనుకున్నా. బట్ ఇక్కడికి వచ్చాక దేవర్ లైక్ ఓన్లీ 2 hours అండ్ 3 hours అన్నారు. 5 hours, ఒక 1 hour లెఫ్ట్ అవుతుంది. దేర్ ఆర్ 2 options. 1 hour వెయిట్ చేసి మళ్ళీ లాంచ్లోకి రావాలి, లేదంటే ఇంకో కార్డ్ స్వైప్ చేయాలి. ఐ చూస్ సెకండ్ ఆప్షన్. ఇంకొక కార్డ్ స్వైప్ చేసేసా, అంతే, డన్ అయిపోయాను. లోపలికి ఎంటర్ అయిపోయా. ఇప్పుడు మార్నింగ్ 6 వరకు ఇక్కడే ఉండొచ్చు. ఐ విల్ స్లీప్ ఫర్ సమ్ టైమ్. ఫస్ట్ ఫుడ్ అయితే ఐమ్ ఆల్మోస్ట్ ఫుల్. ఐమ్ నాట్ గోయింగ్ టు హ్యావ్ ఎనీ ఫుడ్, అంతే ఇప్పటికైతే. రేపు మార్నింగ్ బెంగళూరు టు హైదరాబాద్ నా ఇంకో ఎయిర్ ఇండియా A350 బిజినెస్ క్లాస్ ఉంది. చూద్దాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం సర్వ్ చేస్తారో. స్నాక్స్ అండ్ డిన్నర్ ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇప్పుడు నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం. టైం ఆల్మోస్ట్ 12 అవుతుంది. ఇఫ్ ఐఎమ్ అంటే కొంచెం స్లీపీ లాగా కనిపిస్తాయి, కైండ్లీ అడ్జస్ట్. ఐ వాజ్ లైక్ స్లీపీ లైక్ హెల్. సో పడుకుంటే కొంతసేపు లైక్ జస్ట్ మొత్తం గార్డెన్ లాగా ఉంది. మ్యాన్, ఇట్ వాజ్ లిటరలీ క్రేజీ. చాలా అంటే చాలా బాగుంది. కంప్లీట్లీ గార్డెన్ డైనింగ్ అంట. దే ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. ఒక్కొక్కటి ఎక్స్పీరియన్స్ చేద్దాం కొద్దిసేపు ఆడుకున్నాక. ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఐ విల్ జస్ట్ క్యాప్చర్ ఇట్. ఇప్పుడే లేచాను. టైమ్ ఈజ్ అరౌండ్ 6 అవుతుంది. 5:45కి లాంచ్లో నుంచి బయటకు వచ్చాను. అండ్ మాకు అప్పుడు ట్రావెలర్ ట్రిప్ ఏంటంటే నెవర్ యూజ్ వాష్రూమ్స్ ఇన్ లాంచ్, ఆల్వేస్ ఫుల్ ఉంటాయి. సో నేను బయటకు వచ్చి వాష్రూమ్స్ అన్ని చేసేసుకొని I'm going towards my gate. It's D18. Once boarding ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా. There are 5-10 minutes టైం ఉంది. వన్స్ ప్లేన్లో పోయాక మళ్ళీ కలుస్తాను. బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక థింగ్ నేను నోటీస్ చేసింది ఏంటంటే, సేమ్ అక్కడ డబల్ ఇచ్చారు కదా, లైక్ ఇంకేంటి ఆల్ ఇన్ ద ఫస్ట్ రో. ఇక్కడ ఓన్లీ 1 ఉంది. లైక్ ఓపెన్ చేస్తే హ్యావింగ్ సమ్ స్పేస్, హ్యాంగింగ్కి ఆప్షన్ లేదు. బట్ దానికంటే ఇది చాలా ఫంక్షనల్ ఉంది.
అన్ని సీట్స్ కొందో మేబీ ఓన్లీ ఒక సీట్ కొందో తెలియదు, చూద్దాం. ఇంకా కొత్తగా అనిపిస్తే వెళ్ళేట్టు. యా, ఎవ్రీ హాట్ సీట్స్ వచ్చేసి ఒకటి ఉంది, సీట్స్ వచ్చేసి దేర్ ఆర్ 2 లైక్ హ్యాంగింగ్ చేసుకోవడానికి. బట్ ఇందులో కూడా నువ్వు హ్యాంగ్ చేసుకోవచ్చు, కాకపోతే ఇందులో వర్టికల్గా వేస్తావు అండ్ అందులో హారిజంటల్గా వేస్తావు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. బ్రేక్ఫాస్ట్లో ఏమేమి సర్వ్ చేస్తావు చూద్దాం. సేమ్ నేను అట్లాగే హాట్ ఆల్ కోల్డ్ ఆల్ ఆప్షన్స్. ఐ చూస్ హాట్ ఆల్ అండ్ ఆల్సో ద కోకోనట్ వాటర్ అండ్ కమ్ డ్రింక్. దేర్ ఆర్ 2 ఆప్షన్స్, buttermilk and coconut water. I choose coconut water. Filled with business class menu. చూద్దాం ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని. సేమ్ కోల్డ్ అండ్ హాట్ బెవరేజెస్ అండ్ అపిటైజర్స్లో సేమ్ నిన్న తిన్నా మాకాయ కిస్మిస్ పాపడి చాట్ అండ్ శాండ్విచెస్ అండ్ సమ్ చికెన్ పొంగలి అండ్ నేను స్టార్ట్ చేయగానే అనౌన్స్మెంట్ వస్తుంది ప్రతిసారి. సో ఓకే, నేను చికెన్ శాండ్విచ్ ఆర్డర్ చేస్తా, చూద్దాం. ఫైనల్గా వీక్ ఆర్డర్ మీల్, దట్ అపిటైజర్ పాపడి చాట్, డెజర్ట్ అండ్ శాండ్విచ్ అండ్ అది యాపిల్ జ్యూస్. అంతే, ఒక్కొక్కటి తిని టేస్ట్ చెప్తా. జస్ట్ ప్రైవేట్గా ఉండడానికి క్లోజ్ చేయమని చెప్పారు. యా, అండ్ నాట్ ఓన్లీ శాండ్విచ్, ketchup and some apple salad. అంతే, స్టీల్ కట్లరీ. ఫస్ట్ let me taste the same thing. Kismis probably nothing new, it was same like yesterday. చూసాం ఏంటో దాని పేరు తెలియదు, బట్ ఫ్రెష్గా అవుతుంది, బట్ అంతేం లేదు. టేస్ట్ హ్యాపీ. These are nice. Let's see how the sandwich. శాండ్విచ్ చాలా బాగుంది, కాకపోతే వేడిగా ఉంటే బాగుండేది, చల్లగా ఉంది. లాస్ట్ యాపిల్ జ్యూస్, ఇది కూడా ఇంకో కొంచెం చల్లగా ఉంటే బాగుండేది, నార్మల్గా ఉంది. ఇట్స్ ఓకే, అంతే. అన్ని ఫర్ టు టేస్ట్ డెజర్ట్. డెజర్ట్ యాజ్ యూజువల్ బాగుంది, 10 on 10. అంతే, మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేశాక మళ్ళీ కలుస్తాను. దిస్ ఈజ్ మీ. ఇప్పుడే హ్యావ్ డిస్కవర్ సంథింగ్ న్యూ. నిన్న ఎగ్జాక్ట్లో ఇది వర్క్ చేయలేదు, నాట్ అవైలబుల్ అని ఉంది. బట్ దెర్ ఇస్ అ విండో వ్యూ. యా, ఇది క్లిక్ చేస్తే దెర్ ఆర్ 4 ఆప్షన్స్. ఇది మన లెఫ్ట్ విండో వ్యూ ఎలా ఉంటుంది అనేసి, అండ్ దిస్ ఈస్ ద కాక్పిట్ వ్యూ, పైలట్ వ్యూ ఎలా ఉందనేసి, అండ్ దిస్ ఇస్ పైలట్స్ HUD. ఐ డోంట్ నో వాట్ డస్ ఇట్ మీన్, బట్ గ్రౌండ్ స్పీడ్ ఎంత అండ్ విండ్ స్పీడ్ ఎంత అండ్ ఇంకా ఎంత డిస్టెన్స్ లెఫ్ట్ ఉంది అని, అంతే ఎంత టైం పడుతుంది. అండ్ ఆల్సో దిస్ ఇస్ ద రైట్ విండో. అండ్ నిన్న కెమెరా వ్యూస్ మనం చూసాం కదా, నా కెమెరా వ్యూస్ మనం అంటే నార్మల్గా నైట్ టైంలో చూసాం కదా, డే టైంలో ఎలా ఉంటాయో లెట్స్ సీ. కెమెరాస్, ఈ ఎయిర్క్రాఫ్ట్కి మొత్తం 2 ఎయిర్క్రాఫ్ట్ కెమెరాస్. ఇది వచ్చేసి టైల్ వ్యూ, అండ్ షిఫ్ట్ అవ్వాలంటే జస్ట్ ప్లస్ ఫ్రంట్ వ్యూ. ఇది ఫ్రంట్ వ్యూ. చూడొచ్చు క్లౌడ్స్ అన్ని మంచిగా కనిపిస్తున్నాయి. దాట్స్ హౌ ఇట్ ఈస్. నా నైట్ ఫ్లైట్ కాబట్టి కెమెరా అంతా బాగా పర్ఫామ్ చేయలేదు, బట్ ఫస్ట్ టైం ఒక ఎయిర్క్రాఫ్ట్లో అన్ని ఫ్యూచర్స్ వర్క్ చేయడం. అంతే, ఇంకొక 20 minutesలో ల్యాండ్ అయిపోతా. ల్యాండ్ అయిపోయాక దెర్ ఈస్ అ పర్సన్ హూ ఇస్ గోయింగ్ టు మీట్ మీ. అంటే ఇది ఒక రిచువల్. నా బెస్ట్ ఫ్రెండ్ ఎవ్రీ టైమ్ ఫస్ట్ ల్యాండ్ అవ్వగానే అండ్ బిఫోర్ టేకింగ్ ఆఫ్ పక్క కలవాల్సిందే. సో కలిసాక దిగాక లగేజ్ ఏం లేదు నా దగ్గర, చెక్-ఇన్ లగేజ్ అలాంటిది. జస్ట్ దిగగానే డైరెక్ట్ ఎగ్జిట్ అయిపోదాం. అండ్ దేర్ ఈస్ ఆల్రెడీ ఆన్ హిస్ వే ఐ గెస్. చూద్దాం, అతన్ని మీకు కూడా కల్పిస్తాను. అంతే, ఇఫ్ ఎనీథింగ్ ఇంట్రెస్టింగ్ ఇంకేమైనా జరిగితే చూపిస్తాను. అంతే, ఇప్పటికైతే ఫుడ్ వాజ్ గుడ్. కొంచెం హాఫ్ కంప్లీట్ చేశాను. నైట్ ఐ హ్యావ్ జస్ట్ స్లెప్ట్ అరౌండ్ 3 hours. సో
మరి ఎక్కువ ఫుడ్ తీసుకుంటే ఇట్ కమ్స్ అవుట్. సో బయటకు వచ్చేస్తుంది. సో అందుకని జస్ట్ టేకింగ్ లైట్. వన్స్ ల్యాండ్ అయిపోయాక మళ్ళీ తిందాం కావాలంటే. హ్యాపీ దిస్ వాస్ గుడ్. టీ అండ్ కాఫీ ఆప్షన్ ఉంది, బట్ నేను ఆ రెండు తాగాను కాబట్టి తీసుకోలేదు. అంతే. వన్స్ ల్యాండ్ అయ్యాక మళ్ళీ మీట్ అవుతాం. జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయ్యాక